Adab. CMR Visakha Ali 369, who is the Khatravalli. మరి అలనాటి మేటి తారలు Ali 369 లో హంగామా చేయడానికి రెడీగా ఉన్నారు. మరి మీరు రెడీయా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ రాణి రాణమ్మ అవర్ పూర్ణిమ. చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. నదివి నీవు, కడలి నేను, మరిచిపోబోకుమా, మమత నీవే సుమా. ఆ పాటకి పూర్ణిమ గారిని అప్పుడు చూశారు సినిమాలో. మరి ఇప్పుడు కొత్త పాటకి పూర్ణిమని చూడాలనుకుంటున్నారా? రెడీయా? మరి రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. హే నాయక్ తూ హై लब नायक तुझसे दिल ढोलक दिल दंदन दन बीट मारे ए ए नायक सबका सुखदायक और लागिंदी नजर पेरिगिंदी प्रेशर आजा रे आटिनो राजा रे इस पेटनु किस पेट रे हे नायक పార్టిసిపెంట్ ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు. నేను పేరు చెప్పను, మీరే చూస్తే బాగుంటది. లెట్స్ వెల్కమ్ ప్రేమ లేఖ రాశ నీకంది ఉంటది, పూల బాణమేష ఎదకంది ఉంటది. మాఘమాసమా వేడెక్కుతున్నది, మల్లెగాలికే వెర్రెక్కుతున్నది. వస్తే గిస్తే వలచి వందనాలు చేసుకుంటా, హంసలేఖ పంప నీకంది ఉంటది. పూల పక్క వేష అది వేచి ఉంటది. అప్పుడు సీత గారిని చూశారు కదా, మరి ఇప్పుడు లేటెస్ట్ సాంగ్ సీత గారిని చూడాలనుకుంటున్నారా? రెడీయా? మరి స్టార్ట్ ద మ్యూజిక్. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని, 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి. ఈ కొమ్మని ఏలు కొమ్మని మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని, 5.5 అడుగుల బంగారాన్ని. మరి ఇప్పుడు మన ముందుకి థర్డ్ పార్టిసిపెంట్స్ వస్తున్నారు. ఆయన యాక్షన్ కింగ్. ఆయన పేరు కూడా చెప్పను, మీరే చూసి తెలుసుకోండి. లెట్స్ వెల్కమ్ జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై. జాబిల్లి ఈ జాబిల్లా ఆ జాబిల్లి అండి? ఏ జాబిల్లి మీ జాబిల్లి అప్పుడు? అప్పుడు దాంట్లో జాబిల్లి వచ్చి రజని, ఆ, బట్ ఈ జాబిల్లి ఆ. ఎవర్ గ్రీన్ జాబిల్లి. ఎవర్ గ్రీన్ జాబిల్లి. సో అందుకోసం అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళెవరిని లాక్కుండా ఈ జాబిల్ని లాగారంటే పక్కన చాలా ఈజీగా ఉన్నారు కాబట్టి. సార్, సో అప్పుడు జాబిల్లి రజని, ఇప్పుడు జాబిల్లి మరి సీత గారు. అవును. అప్పుడు పాట మీద చాలా సింపుల్గా చేశారు, కానీ మీరు డిస్కోలు చేశారు, కరాటేలు చేశారు. మరి ఇప్పుడు లేటెస్ట్ పాటకి ఒక పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటున్నారా? రెడీ సార్? మరి నేను రెడీ, బట్ నాతో పాటు నువ్వు కూడా చేయాలి. ఆ అమ్మాయి ఉంది పక్కన, కత్తి లాంటి అమ్మాయి. మై ఆలి జాలి. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. మార్గరిటా ఇందాన అందాన్ని తాగే గడ్డ గడ్డ తెల్లోడి కండల్లో దాగుందో పట్కారే వెరీ గుడ్. భానుచంద్ర గారు, సీత గారు, పూర్ణిమ గారు. ఓకే పూర్ణిమ గారు, చాలా కాలం తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడటం. అవునండి. ఆ? యా, మీ లాస్ట్ పిక్చర్ ఏది? లాస్ట్ పిక్చర్ నేను చేసింది జంధ్యాల గారిదండి, నీకు నాకు పెళ్ళంట అని. ఓహో, సో ఆ సినిమా తర్వాత మీకు పెళ్ళి అయిపోయిందా? అవునండి, దాని తర్వాత పెళ్ళి అయిపోయింది. ఓకే. సో మీరు ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటున్నారు కదా? అవునండి. సో అక్కడే సెటిల్ అయిపోయారు. దాదాపు అక్కడ నేను మా పిల్లలు అక్కడే సెటిల్ అయిపోయామండి. Okay. మా వారు దామరాలో వర్క్ చేస్తున్నారు, ఎక్కడండి? ఒరిస్సా స్టేట్ Okay. దామరాలో వర్క్ చేస్తున్నారు. ఓకే. సో అప్ అండ్ డౌన్ చేస్తుంటారు ఓహో, అక్కడి నుంచి ఇక్కడ. సో ఆ పక్కన అమ్మాయి ఆ అమ్మాయి మౌలిక. మౌలిక. హాయ్, Yeah. ఏం హలో, చేస్తుంటామా? నేను ఆర్టిస్ట్. ఆర్టిస్ట్. ఏ సినిమాలు చేసావు? రీసెంట్ గా మిర్చి, స్వామిరారా అండ్ ఇప్పుడు చేస్తుంది బాయ్, రామయ్య వస్తావయ్య. నేనేం చిన్నపిల్లనా? నేనేం చిన్నపిల్లని కాను. Yes. ఆ? నేనేం చిన్నపిల్లనా? అదే రామానాయుడు గారిది. రామానాయుడు. అంటే పబ్లిక్ ఏమనుకుంటారు సినిమా అని చెప్పు, నువ్వు అనుకుంటారు మళ్ళీ. అఫ్ కోర్స్ నేను కూడా చిన్నపిల్లనే కదా. అవునవును, బాగా చిన్నపిల్లవి. వెరీ గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి పూర్ణిమ గారు, మౌలిక, సీత గారు. ఓకే, స్టిల్ సినిమాలు చేస్తూనే ఉన్నారు, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ కూడా చేస్తున్నారా? చేస్తాం. ఓకే, అదర్ ఎనీ లాంగ్వేజ్? లేదు, ఓన్లీ దిస్ 4 లాంగ్వేజ్. ఓన్లీ 4 లాంగ్వేజ్. సో అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ మీరు ఈ స్టేజ్ మీద రావటం కదా, జనరల్గా మీరు లేదు, జనరల్లీ ఐ డోంట్ గో కనిపించరు. టు దిస్ షోస్ యాక్చువల్లీ. ఫస్ట్ టైం? లేదు, ఇంతకు ముందు వచ్చారు వచ్చాను ఒకసారి, ఇది సెకండ్ టైం. యా, మీకు ఎలా అనిపిస్తుంది? 100 ఎపిసోడ్ల దగ్గరగా వచ్చాం కదా, సో చాలా సంతోషంగా ఉంది మీతో ఇవాళ గడపటం. Okay. ఆ పాప ఎవరు? సుప్రజ. సుప్రజ. ఓకే, ఏం చేస్తుంటావు? యాంకరింగ్. ఓకే సుప్రజ, ఆల్ ది బెస్ట్. ఓకే సీత గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ షారి గారు. అన్న భానుచంద్ర అన్న, చిన్నప్పుడు చాలా సినిమాలు యాక్ట్ చేసాం. అంటే భానుచంద్ర అనగానే చాలామంది ఫస్ట్ సినిమా హరంగిని గుర్తు తెచ్చుకుంటారు కదా మిమ్మల్ని. అవును అవును. గిరీజ్ క్యారెక్టర్. గిరిజా. సో మళ్ళీ ఇలాగ మీకు రావటం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఎస్పెషలీ నా ఆలి అంటే ఐ ఓన్ యూ యాజ్ అన్ ఆర్టిస్ట్. మీ ఆలి ఎక్కడ? హైదరాబాద్, చెన్నైలో ఉంది. చెన్నైలో. ఇక్కడ హైదరాబాద్ ఆలి. ఆలి అంటే పెళ్ళం. దట్స్ గుడ్ వన్. మై ఫేవరెట్ కామెడియన్, నాకు ఇష్టమైన కామెడీ, నాకు నచ్చిన ఆర్టిస్ట్. నేను చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు దాకా పెద్దగా చూస్తాను కాబట్టి నీ షో అనగానే నేను వేరే ఆన్సర్ లేదు, ఐఎమ్ కమింగ్ అంతే. థ్యాంక్ యూ అన్న, ఆనందంగా వచ్చాను. బ్రహ్మాండంగా ఈ షోస్ అని ఇంతకు ముందు కూడా చూసాను, ఈ షోస్ అని బ్రహ్మాండంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. హిలేరియస్ అండ్ నైస్ అండ్ సకుటుంబంతో చూసి ఎంజాయ్ చేసే షో నీ షో.
థ్యాంక్ యూ. సో I personally feel very thrilled and happy. సో ఆల్ ది బెస్ట్ అన్న మీకు. Thank you, Ali. Thank you so much. ఓకే అను. యా ఓకే ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? రీసెంట్ గా మిస్టర్ పెళ్ళికొడుకు చేశాను ఓకే అండ్ సరదాగా అమ్మాయితో మూవీ చేశాను రీసెంట్లీ. సో ఆల్ ది బెస్ట్. yes ఓకే అను, ఫస్ట్ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? మ్యాచింగ్ మ్యాచింగ్ మెథడ్. ఓకే లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. అన్న మీ ఇద్దరు ఎవరు ఆడతారు? మీరు ఆడతారు, అమ్మాయి సపోర్ట్ చేస్తారు. అను రండి అన్న. Okay. ఐ విల్ ఆల్సో కమ్. Please. ఐ విల్ హెల్ప్ యూ. అంటే నేను సినిమా You're my charming lucky angel. అబ్బో మరి So, దేవత పక్కన ఉంటే ఇంకా అసలు మూవీ నేమ్ ప్లీజ్. దేవి సింహాద్రి సూత్రధారులు. ఓహో వెరీ గుడ్. సో మీరు 2 సినిమాల్లో ఉన్నారా? మూడిట్లో ఉన్నానుగా. 3 సినిమాల్లో ఉన్నారా? ఓహో నేను సూత్రధారులు ఓకే, సింహాద్రిలో కూడా చేశారు. సింహాద్రిలో మన భూమిక ఫాదర్ ఫాదర్ క్యారెక్టర్. క్యారెక్టర్. దేవిలో దేవిలో నేనేగా మెయిన్ లీడ్. మెయిన్ పాము గీము అంతా. పాము అంతా. ఓకే రెడీ మరి? రెడీ 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 స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. సింహాద్రి హీరో ఎన్టీఆర్ గారు, భూమిక హీరోయిన్, ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు, దేవి సినిమాలో అన్న భానుచంద్ర గారు, సూత్రధారులు ద గ్రేట్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. సో 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్. వీళ్ళు అడ్డుపట్టు కూడా మీరు 5 పెట్టారు, మామూలు విషయం కాదు. వెరీ గుడ్. నెక్స్ట్ మీకు ఆయన వస్తారు అడ్డుపట్టు. గారు హీస్ అ నైస్ పర్సన్. ఎందుకని? హీస్ అ ఫెంటాస్టిక్ పర్సన్. అవునా? హీ వుడ్ నెవర్ డిస్టర్బ్. అవునా? I won't disturb her, but I will ట్రై. try to help her. ఎంత మంచి మనసు అన్న మీది. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న. భానుచంద్ర అన్న 5,000 పాయింట్స్. Thank you. ఓకే సీత గారు, సుప్రజ, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? ఏంజల్ ఓన్లీ ప్లేయింగ్. అట్టగంటారా? అయితే రండి. మీ పాప కూడా యాక్ట్ చేసింది కదా సినిమాలో? Yeah. ఏం పేరు, తన పేరేంటి? కన్నత్తిల్ ముత్తమిట్టాల్. ఓకే, తర్వాత మళ్ళీ ఏమైనా చేస్తుందా? లేదు, షీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. ఓకే, సో షీ ఈస్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ విష్ణువర్ధన్ దగ్గర షీ ఈస్ వర్కింగ్ అజిత్స్ మూవీ. ఓకే. సో షీ లైక్స్ టు డైరెక్ట్. విష్ణువర్ధన్ మీన్స్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్తో పంజా. అవును. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మూవీ నేమ్ ప్లీజ్. బన్నీ, గంగోత్రి, ముద్దుల మావయ్య. ఈ 3 సినిమాల్లో మీరు ఉన్నట్టున్నారు. బన్నీ లాక్ చేశారా? చేశాను. గంగోత్రి లాక్ చేశారు. అవును. ఇక ముద్దుల మావయ్య చెప్పక్కర్లేదు, మీరే సిస్టర్ బాలకృష్ణ గారికి. ఓకేనా? రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
కాదు, ఆయన అడ్డొచ్చారు, ఆయన తోసారండి. ఓ సేఫ్ అని చెప్పాం కదా, అందుకని దోశారు కదా. ఓకే, సో గంగోత్రి ప్రకాష్ రాజ్ గారు హీరో, బన్నీ ఇంట్రొడ్యూస్ అయిన చిత్రం, రాజేంద్ర గారు ద గ్రేట్ డైరెక్టర్. బన్నీ సినిమాలో మీరు యాక్ట్ చేశారు, డైరెక్టర్ వివి వినాయక్ గారు. సో 1 2 3 4 5,000 పాయింట్స్, అది వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. గుడ్. ఓకే, పూర్ణిమ గారు మౌలిక ఇద్దరు ఎవరు ఆడతారు? పూర్ణిమ గారు. పూర్ణిమ గారు ఆడతారు, మౌలిక సపోర్ట్ చేస్తుందా? ఎందుకంటే ఆవిడ నీకంటే యంగ్ కదా. నేనెంగా బాబోయ్, నమ్ముతారండి? నాకు నిజంగా చాలా టెన్షన్ గా ఉందండి దేనికండి? ఆడడానికి. ఏమి ఏమో చూసారు కదా, అందుకే ముందు వాళ్ళు ఓకే ఓకే అందుకే మా గెలుస్తానో లేదో అది వేరే విషయం. టైగర్ ని వదిలేసి అందుకే ముందు మీరు వెళ్ళండి అని చెప్పేసి వదిలేను కదా. ఓకే, సో ఆయన చూసి మీరు నేర్చుకున్నారు గ్యారంటీగా. సో 1 minute లో ఎన్ని పెట్టొచ్చు అనేది మీకు తెలిసిపోతుంది. ఓకే ఓకే, చాలా కాలం తర్వాత మళ్ళీ మీరు స్క్రీన్ మీద కనిపించడం స్టార్ట్ అయింది. ఎందుకు మధ్యలో సినిమాలు మీరు వద్దనుకున్నారు? అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను యాక్చువల్లీ చెప్పాలంటే 6 years నేను సూరత్కి వెళ్ళిపోయాను. అండ్ అఫ్ కోర్స్ మా వారు వద్దన్నారు. ఇట్స్ రియలీ యూనో మళ్ళీ చేయాలనుకున్నాను, బట్ ఐ కుడ్ డూ. చాలా ఆఫర్స్ వచ్చాయి, 1 yearలో చాలా ఆఫర్స్ వచ్చాయి, బట్ చాలా నేను నెగ్లెక్ట్ చేసేసాను. సీరియల్స్ కూడా వచ్చాయి, పిక్చర్స్ కూడా ఆఫర్స్ వచ్చాయి, బట్ నేను ఆయన వద్దండడం వల్ల మై గాడ్ ఐ కాంట్ టెల్ యూ దట్. ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుక చూడాలని, నీ ముంగిట ఆడాలని, నీ వేడుక చూడాలని, నీ ముంగిట ఆడాలని, ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా. పెద్ద హీరోలకి కాకపోయినా కనీసం చిన్న హీరోలకి ఇప్పుడు మీరు చెయ్యొచ్చు, అక్కగా, వదినగా, అమ్మగా, హీరోయిన్ కి సూట్ అవుతానంటారా? డెఫినెట్ గా. ఎందుకు సూట్ అవ్వరండి బాబు, మేకప్ వేసి కరెక్ట్ డ్రెస్ వేస్తే మళ్ళీ ట్రై చేస్తారు మిమ్మల్ని. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఖాళీగా ఉన్నారా? థ్యాంక్ యూ సో సో ఆల్ ది బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మూవీ నేమ్ ప్లీజ్. మీ సినిమానే ఏంటిది? మాపల్లెల గోపాల్. కాదు, ఫస్ట్ సినిమా ఏంటి? 4 స్తంభాలాట. దాంట్లో హీరోయిన్ ఎవరు? నేనే కదా. హీరో ఎవరు? నరేష్. ఓకే, మాపల్లె గోపాలుడు. దానిలో అర్జున్, నేను. ఓకే, శ్రీవారి ప్రేమ లేఖ. శ్రీవారికి ప్రేమ లెక్క కూడా నరేషే, మీరు. నేను. సో 3 సినిమాలు మీకు తెలుసు. అక్కడ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. రెడీయా మరి? ఓకే, యా రెడీ. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. అర్జున్, అర్జున్. వెరీ గుడ్. సో మాపల్లె గోపాలుడు, హీరోయిన్ పూర్ణిమ, హీరో అర్జున్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కేవి మహాదేవన్. 1 2 3,000. దానిలో మనం కలిసి యాక్ట్ చేసాం. yes, మీరు yes. మర్చిపోయారు. Exactly. చాలా చిన్న అబ్బాయి మీరు అప్పుడు. బాగా చిన్న. చాలా ఇప్పుడు ఇంత పెద్ద వాళ్ళు అయిపోయారు. అవును, అంటే అప్పుడు అలాగే ఉంటుంది అనుకున్నారా? అప్పుడు నిక్కర్లు వేసుకుని, ఇప్పుడు కట్ డ్రైవర్ ప్యాంట్ 2 వేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ విత్ యూ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. పూర్ణిమ గారు 3,000 పాయింట్స్. మ్యాచింగ్ మెథడ్ పూర్తి అయ్యేసరికి భానుచంద్ర అన్న 5,000 పాయింట్స్, సీత గారు 5,000 పాయింట్స్, పూర్ణిమ గారు 3,000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు
ఎంత చేట ఏంటది ఎంత చేట ఆ. ఎంత చేట ఎంత చేట అనేది అక్కడ మీకు తెలుసు. ఇవిడెవరు ఇవిడెవరు ఆవిడెవరు ఇవిడే కాట్రవల్లి పులాసులు అన్ని వచ్చేసి రెడీ మరి స్టార్ట్ చేద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే అన్న మీరు అను ఇద్దరండి. ఓకే అన్న సో భానుచందర్ అంటే పబ్లిక్ ఆల్రెడీ తెలుసు. యాక్షన్ అంటే మీరు సుమన్ గారు అప్పట్లో యాక్షన్ చేశారు. అబ్బో చాలా మంది వచ్చారు, మేము విందామని. కూర్చోండి ఫ్యామిలీ గ్యాంగ్ అనమాట. దమ్మా. అమ్మో సేఫ్ కదా. ఓకే బాబు అందరికి ప్లేట్లు పెట్టి. ఓకే అన్న ఎంట్రీ సినిమా ఫస్ట్ తరంగిణి. అంటే తరంగిణికి ముందు బాలచంద్ర గారు అసోసియేట్ ఏరంగి శర్మ గారని డైరెక్టర్ గారు అంటే చిలకమ్మ చెప్పింది, తర్వాత ఇంకా 2 సినిమాలు చేశారు. ఆయన వచ్చి నాలాగా ఎందరో అని రూప హీరోయిన్ గా ఒక ఆడదాన్ని సంబంధాలు చూడడానికి వచ్చి మగవాళ్ళని రావడం, పెళ్లి కూతురు చూడడం, వెళ్ళిపోవడం, మాకు నచ్చలేదంటాం. అమ్మాయి సైకలాజికల్ గా ఎలా ఫీల్ అవుతుంది అన్న దాని మీద సబ్జెక్ట్ అనమాట. ఫస్ట్ టైం నంది అవార్డు వచ్చింది ఆ పిక్చర్ కి. నాకు కాదు, పిక్చర్ ఆన్ ద హోల్. నేను దాంట్లో ఆ పెళ్లి కొడుకుల్లో నేను ఒక పెళ్లి కొడుకు అనమాట. అమ్మాయిని చూడడం చాలా మంచి సబ్జెక్ట్ అది. సో అది చూసి మీకు అవకాశం వచ్చిందా? అది చూసే అవకాశం కాదు, అది చూస్తే వచ్చిండేది కాదు. కరెక్ట్, బాగా చెప్పావు. ఇద్దరు కిలాడీలు అనే సినిమా. ఇద్దరు కిలాడీలు అంటే నేను సుమను తమిళ సినిమా ఒకటి చేస్తున్నప్పుడు కాకింగిలి అంటే కాకాకడి అనమాట. ఎస్పి ముత్తురామన్ గారి డైరెక్షన్. అది చేస్తుండగా నేను సుమన్ మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అప్పుడు నేను చెప్పాను, రే నీ గ్లామర్ మొఖానికి ఈ తమిళనాడు ఆడియన్స్ పనికిరారా, ఇక్కడ వాళ్ళు గ్లామర్ లైక్ చేయరు, ఇక్కడ అంతా కొంచెం నల్లగా ఆకారంగా వేరే విధంగా ఉండాలి పర్సనాలిటీస్. నిన్ను ఆంధ్రాకి తీసుకెళ్తే అక్కడ నిన్ను అద్దుకుంటారు, అందరూ నేను కౌగిలించుకుంటారు, ముద్దు వస్తాను. ఇప్పుడు కూడా చాలా ముద్దు వస్తుంటాయి. అవును, అందుకనే ఆయన తీసుకొచ్చి ఫస్ట్ టైం నేను భరద్వాజ గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గర తీసుకెళ్లి మేమిద్దరం మార్షల్ ఆర్టిస్ట్, మేము బ్లాక్ బెల్ట్స్ ని, మేము ఇలాంటి స్టంట్స్ అని చేస్తామని చెప్పి ఇద్దరు కిలాడీల సబ్జెక్టు ఆయన ఫోర్స్ చేసి మేము తీయించాం అనమాట. ఆ ఇద్దరు కిలాడీల సినిమా వచ్చి దాంట్లో ఫోటో ఆల్బమ్ కోడి రామకృష్ణ గారు చూశారు. కోడి అని ముద్దుగా పిలుస్తుంటాను. కోడి చూసి బ్రహ్మాండంగా ఉన్నారు వీళ్ళిద్దరు అని చెప్పి ఆ తరంగిణి క్యారెక్టర్స్ రావడం జరిగింది. తరంగిణి రిలీజ్ అయ్యాక ఇద్దరు కిలాడీలు రిలీజ్ అయింది. అదే అట్లా అనమాట. అన్న ఇందాక మీరు చెప్పారు ఒక మాట, అది నాకు నచ్చలేదు. ఏది? పండిత పుత్ర పరమసుంఠ అని. సో మీరు అది కాదే, మీరేం చేశారంటే మా నాన్నగారు ఇంత పెద్ద గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, నాకు ఈ మ్యూజిక్ నాకు చేత కావడం లేదు అని అప్పట్లో మీరు గిటార్ వాయించేవారు. ఐ నో దట్. అవునవును. తర్వాత మీరు కరాటే నేర్చుకొని బ్లాక్ బెల్ట్ సంపాదించుకొని హీరోగా ఎదిగి ఎన్నో సినిమాల్లో యాక్షన్ హీరో అంటే మీరు సుమన్ గారు బ్లాక్ బెల్ట్. అయినో అందుకోసం అప్పట్లో ఫైట్ అంటే చాలా మంది ఫైటర్స్ భయపడేవాళ్ళు ఈయన దగ్గర రావాలంటే. అరే ఆయన బ్లాక్ బెల్ట్ రా బాబు కొట్టేస్తారా అని చెప్పేవాడు. ఎందుకంటే టైమింగ్ జస్ట్ అలా టచ్ చేస్తే వెళ్ళిపోవాలి ఫైటర్. ఈడు వెళ్తలేదని చెప్పేసి ఒకడిని కొట్టగానే ఆడ అక్కడే పడిపోయాడు ఒక సినిమా. మీ వయసు ఎంత అన్న? ఎంత ఉంటుంది? ఒక్కొక్క టెస్ట్ చేద్దాం. 22. వీళ్ళ అబ్బాయికి కదమ్మా, నాకురా. ఎంత ఉంటుంది? 35. ఎవరికి? టూ మచ్ అది. నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఇచ్చాను. ఓకే 45. 45. ఓకే సీత నేను చెప్పనా? కరెక్ట్ చెప్పనా? 53. యు 52. యు 42. యు 30 అని చెప్పకు. 54. ఆల్ ఆఫ్ యు ఆర్ రాంగ్. నాకు ఇప్పుడు 61 మీద పరిగెత్తున్నాను. నిజమా? రియల్లీ? 61. ఇంకా పరిగెడుతున్నారు. 61. బిగ్గా? 61. కాదు విగ్గు కాదు, ఇది రియల్ న్యాచురల్. న్యాచురల్ కాకపోతే దాన్ని కొద్దిగా హెన్న తగిలించారు అంతే తప్ప, అది అంతే తప్ప. కానీ మీరు చెప్పుకునే వరకు 61 అని ఎవరికి తెలియదు అన్న. జస్ట్ ఎవరిని అడిగినా కూడా అమ్మాయి 54 అంది. ఎప్పుడు తరంగండి, ఎప్పుడు బాగా చేద్దరు. తెరంగిన అప్పుడే అమ్మాయి పుట్టలేదు. నేనే అప్పుడు ఇంకా డ్రైవర్ కూడా వేసుకున్నాను కాదు. కాట్రే మీ అబ్బాయి గురించి చెప్పండి.
అసలు మా అబ్బాయి ఎందుకంటే తాతగారు జీన్స్ ఎప్పుడు మనోడికి వస్తుందని రే నువ్వు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలరా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి బాబా అని వాళ్ళిద్దరూ గిటార్ జస్ట్ ఒక నెల నేర్పించాను అంతే. ఇద్దరు ఎరగదీస్తారు గిటార్లు. అసలు ఇద్దరు అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలు. రెండో అబ్బాయి ఏమో ఎంబీబీఎస్ చేస్తున్నాడు డాక్టర్ గా, అది మన రామచంద్ర మెడికల్ కాలేజ్ లో. మొదటోడేమో అది మీ ఆరోగ్య రహస్యం, అది మీ అబ్బాయి డాక్టర్ అవడం వల్ల మీకు 61. అందుకే నాన్న ఈ టాబ్లెట్ వేసుకో, నాన్న ఒంట్లో బాగాలేదా ఉండను. ఇలాగా నేను ఏ టాబ్లెట్లు వాడలేదు దేవుడి వల్ల, నీ నోరు బంగారమే వాడుకుంటా అలాగే. కాకపోతే ఈ పెద్దోడిని రే నువ్వు మ్యూజిక్ రావాలంటే డాడ్ మ్యూజిక్ ఎప్పుడైనా చేయొచ్చు బట్ ఏజ్ అయ్యే కొద్ది యూ కెనాట్ గెట్ బ్యాక్ యువర్ యూత్, సో ఐ వాంట్ యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ అన్నాడు. నువ్వు నిజంగా ఇష్టమా, నిజంగా సినిమా నేను ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ దట్ అన్నాడు. ఓకే నీ ఇష్టాన్ని నేను అడ్డు చెప్పను, బట్ నేను ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి విధంగా వెనకాల వచ్చి రికమెండేషన్ చేయడం హెల్ప్ చేయడం అది నా సైడ్ నుంచి ఉండనే ఉండదు. యూ మస్ట్ కమ్ అప్ బై యువర్ సెల్ఫ్, ఓన్లీ యూ అండ్ యువర్ సెల్ఫ్. దట్స్ వెరీ గుడ్. ఓకే డన్. చాలా మంచిది కదా అది, ఎందుకంటే మీ నాన్నగారు రికమెండేషన్ లేకుండా మీరు వచ్చారు, అలాగే మీరు రికమెండేషన్ లేకుండా మీ అబ్బాయి వస్తే అది నాకు ఒకే ఒక రికమెండేషన్ కావాలి, ఆ దేవుడు రికమెండేషన్. ఏంటో అది? ఇది రాత కొంచెం బాగా రాసి అబ్బాయి కొంచెం మంచి బ్రైట్ గా. అది మీరు నేను అనుకుంటే అవదు, ది గాడ్ స్పెసిఫిక్ క్రేజీ పీపుల్స్ ఎన్కౌంటర్ అని. చెప్పు కానీ నీ మంచి మనసు పెద్ద సూపర్ స్టార్ అవుతాడని చెప్పు. అవుతాడు, డెఫినెట్ గా అవుతాడు. షూర్. థ్యాంక్ యూ. 100%. ఎల్లో రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సూపర్. 9 అంటే ఇది లెక్కలో రాదు, 9 కాబట్టి జస్ట్ 18,000 points. గుడ్. థ్యాంక్ యూ అలీ. ఇందాక మీరు చెప్పారు కదా మీ అబ్బాయి సూపర్ హీరో కావాలండి. 9 తీస్తే మీ అబ్బాయి హీరో అవుతాడు అనుకున్నాను, అట్టగా 9 తీశారు. డబుల్ 9 ఉంది కాబట్టి సూపర్ హీరో. ఆల్ ది బెస్ట్. ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com ఈటీవీ తెలుగు ఇండియాలో చూడొచ్చు. ఓకే సీత గారు, ఫస్ట్ మీరు ఏ సినిమాతో ఎంట్రీ ఇండస్ట్రీకి? అంటే ఫస్ట్ ఐ డిడ్ ఒక తమిళ్ మూవీ ఆన్ పావం. ఆన్ పావం అంటే ఆడది పాపం. ఎస్, పాండిరాజన్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇట్స్ నైస్ కామెడీ సబ్జెక్ట్. అది బాగా 200 days పోయింది ఆ సినిమా. ఓకే, అవును, ఇట్స్ వెరీ బిగ్ హిట్. అవును. తర్వాత తెలుగులో అంటే తమిళ్లోనా? నెక్స్ట్ శంకర్ గురు, అది కూడా బాగా హిట్. ఓకే, రాజా గారు డైరెక్ట్ చేశారు, అర్జున్ గారు హీరో. ఓకే, సో మీకు మీ వారికి ఒక్క నిమిషం ప్లీజ్, ఇంటర్వ్యూ అవుతున్నాను. మా నాయకురాలు మర్చిపోయావే, మన నాయకురాలు తర్వాత తెలుగువే. దట్ ఈస్ మై 25th ఫిల్మ్. 25th ఫిల్మ్. ఓకే, 25 ఫిల్మ్స్ అంటే మామూలు విషయం కాదు ఆ రోజుల్లో. మీకు మీ వారికి ఎక్కడ టచ్ అయింది? ఎక్కడ అంటే ఆయన మూవీ పుదియ పాదై ఒక మూవీ డైరెక్ట్ చేశారు, దాంట్లో నేను యాక్ట్ చేశాను హీరోయిన్ గా. ఓకే, సో ఆయన హీరోగా కూడా సినిమాలో దాంట్లో యాక్ట్ చేశారు. ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేయటం ప్లస్ హీరోగా చేయటం. ఓకే, సో దాంట్లో వి బికేమ్ ఫ్రెండ్లీ. అండ్ తర్వాత ఆయన మిమ్మల్ని లైక్ చేశారు, మీరు ఆయన లైక్ చేశారు. మేము చెవులో పువ్వు అని ఒక సినిమా చేస్తున్నాం గుంటూరులో, అందరికి చెవులో పువ్వు పెట్టి ఈవిడ షూటింగ్ వస్తుందని వెయిటింగ్ అందరూ టిఫిన్లు చేసి
ఎంతసేపు రాదేవిడి ఎక్కడంటే మేనేజర్లు ఎక్కడ అంటే ఆందివే ఎంతసేపు ఆందివే 12 అవుతుంది మధ్యాహ్నం. కట్ చేస్తే ఈవిడ ఇక్కడ లేదు, ఊటీలో ఉంది ఆవిడ ఇక్కడ లేదండి, ఊటీలో ఉన్నారన్నారు. ఊటీలో ఏంటన్నా? కట్ చేస్తే ఊటీలో మ్యారేజ్. అంతేనా? మ్యారేజ్ అక్కడే ఇస్తారు మీరు. చెప్తే ఇంట్లో అక్సెప్ట్ చేసుకోలేదు. సరే ఓకే ఊటీ వెళ్ళిపోయారు. మంచిగా చెప్పారు. వెళ్ళ పెళ్లి చేసుకుని ఊటీ వెళ్ళిపోయారు. సో అప్పుడు సెల్ ఫోన్ గిల్ ఏమి లేవు కాబట్టి బాధలేదు, వాతావరణం బాగుంటది కాబట్టి కొంచెం డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. హ్యాపీగా. ఊటీలో హనీమూన్ అక్కడే అన్ని మొత్తం చాలా ముఖ్యం అండి. అది కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మ్యాన్ అండ్ ఉమెన్ యునైట్ టుగెదర్ అండ్ బికమ్ వన్. సో మీకు ఎంతమంది పిల్లలు? 2 daughters and a son. ఓకే, 2 daughters తర్వాత సన్. అభినయ, కీర్తన అండ్ రాధాకృష్ణ. ఓకే, ఫస్ట్ పాప యాక్ట్ చేసింది ఇందాక చెప్పారు. లేదు సెకండ్ పాప. ఫస్ట్ పాప యాక్ట్ చేయలేదు. ఫస్ట్ పాప వచ్చి షీ ఇస్ డూయింగ్ హర్ ఇంటర్న్షిప్ విత్ అన్ ఆర్కిటెక్ట్. ఓకే. Second daughter, she is finished her visual communication. Now she is working as an assistant director, as I told you. This is Vishnuvardhan. Right. And my son is doing third year visual communication. సో ఫస్ట్ తెలుగు పిక్చర్ మీకు ఏది? విజృంభణ అనే ఒక విజృంభణ. శోభన్ బాబు గారు. సిస్టర్ క్యారెక్టర్ చేశాను ఫస్ట్ మూవీ. రైట్. ఓకే. అదే. సో తర్వాత ముద్దుల మావయ్య సినిమాలో మీకు చాలా మంచి పేరు వచ్చింది. అవును, బాలకృష్ణ గారు. ఆ సినిమా కూడా అలా ఎర్రగాడేసిన సినిమా, కోటరామకృష్ణ గారిది. సో తర్వాత మళ్ళీ మీరు చాలా గ్యాప్ తీసుకున్నారు కదా? అవునండి, మ్యారేజ్ అయిన తర్వాత ఒక 12 years నేను యాక్చువల్ అసలు చేయలేదు. ఓకే. బిజీ విత్ ద ఫ్యామిలీ, చిల్డ్రన్స్ అంతా, ఇల్లు, పిల్లలు, స్కూలు. సో 2000 లో వచ్చి ఐ హ్యాడ్ అ బ్రేకప్, బ్రేక్ విత్ ద ఫ్యామిలీ అండ్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. అచ్చా. సో ఎప్పటి నుంచి ఇంకా మళ్ళీ కంటిన్యూస్? మీ గ్లామర్ కి రహస్యం ఏంటండి? It's all God's gift, ante. And this is my profession, and this is my only profession, and which is helping me today. So antakane దేవుడు ఇచ్చిన అందం వరం. I am so thankful to God. తల్లిదండ్రులు ఇచ్చింది కాదు, ఆ తర్వాత only when God gives, okay, we'll get అలాంటి పేరెంట్స్. మన సీత అనగానే పేరులోనే చాలా చాలా పొలైట్ గా. మీరు షూటింగ్ లో కూడా ఎవరితో మాట్లాడరు, ఎందుకని? మాట్లాడకూడదని కాదు, ఐ లైక్ టు బి అలూఫ్, ఐ లైక్ టు బి సైలెంట్, క్వైట్ గా ఉంటే నాకు అట్లా ఇష్టం. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నేను ఐ వుడ్ లైక్ టు లిసన్, పక్కన కూర్చొని వింటుంటారు. ఏం మాట్లాడుకుంటారు మధ్యలో ఇంటర్ఫియర్ గారు. రాముడు మంచి బాలుడు అంటే భానుచంద్ర గారి లాగా ఇద్దరు అమ్మాయిలతో మధ్యలో జరగండి. ఓకే, ఫస్ట్ ఒక కలర్ బాల్ నేను ఇస్తానండి. అదే కలర్ బాల్ మీరు చాట్లు రెడ్ తీయచ్చు కదా? ఏదమ్మా? రెడ్ పట్టుకోమ్మా. రెడ్ అంటే ఓ పని చేయి, నీకేస్తా అవకాశం తీసుకో. బాబా మామూలు ఇక్కడే ఉన్నాయి, మీరు చెప్పకూడదు అలాగా, లేకపోతే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వచ్చేస్తాయి. రెడీయా? ప్రమాదం. రెడీ సీత గారు? చాట పట్టుకోండి. ఆల్ ది బెస్ట్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్, వెల్ డన్. మీరు ఎంతసేపు అక్కడే ఎత్తుకుంటారు, ఇక్కడ కూడా చాలా ఉంది. స్టార్ట్ పట్టుకోమా. 1 2 3 4 5 6 7 8 అంతే 8. ఆహా, అంతే. ఓకే, సో 8 కాబట్టి 16,000 పాయింట్స్. వెరీ గుడ్. రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుడ్డు వెర్రి గుడ్డు ఒళ్ళో పెట్టు.
ఘన ఘన చదువులే కలిపి చెలాకిగా పెదవులే రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా గుడ్డు గుడ్డు బెర్రీ గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా ఓయ్ సూపర్ శివంలో కూడా కూర్చొని ఏదో దక్కుంటూ కూర్చోవడం కాదు, నాలాగే యాక్టివ్గా ఉండాలి అని ఆయన రెమెడీ చెప్తున్నారు ఆడియన్స్కి. కరెక్టా సార్? ఎగ్జాక్ట్లీ. బాగా చెప్పానే. ఓకే పూర్ణిమ గారు మీరు ఎటు వచ్చేయండి, సీత గారు మీరు అటు వెళ్ళిపోండి. ఓకే పూర్ణిమ గారు ఫస్ట్ మీకు అవకాశం ఎలా వచ్చిందండి? ఫస్ట్ ఏ సినిమా? ముద్దమందారం అండి. మీకు ఎలా వచ్చింది అవకాశం? యాక్చువల్లీ చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండి చెప్పాలంటే. నేను చదువుకుంటుండేదాన్ని అప్పుడు, యాక్టింగ్ చేయాలని నాకు ఆ ఉద్దేశం లేదు. పక్కనే ఒక డాన్స్ స్కూల్ ఉండేది, లైక్ దేవిక గారు ఓల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆవిడ బ్రదరు, హీజ్ ఎ ఫోటోగ్రాఫర్ అనమాట. సో ఆయన వచ్చి, నేను ఇలాగ స్కూల్ నుంచి వచ్చాను. అంతే 7th 8th చదువుతున్నాను అప్పుడు, 13 years. అప్పుడు జస్ట్ ఆయన అడిగారు ఒక ఫోటోగ్రాఫ్ ఊరికే తీసుకుని వెళ్ళొచ్చా అని. మా డాడీకి ఇష్టం లేదు, మూవీస్ అసలు చేర్చాలని కూడా ఆయనకి ఇష్టం లేదు. సరే ఉట్టి ఫోటోగ్రాఫర్సే కదా, పోనీ పర్వాలేదు తీసుకువెళ్ళండి, ఏం పర్వాలేదు అని చెప్పేసి ఒప్పుకున్నారు. హరీష్ చంద్రుడు పిక్చర్, హరీష్ చంద్రుడు అది ఎంటర్ అవడం దానిలో, ఇట్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్ లాగా, అది ఎంత బాగా ఆడలేదు. సో తీసుకెళ్లి చూపించారు. ఆయన వచ్చి అడిగారు ఇలాగ మీరు మూవీస్ చేస్తారంటే, మా డాడీ ఫైర్ అయిపోయారు. అదేంటి ఊరికి ఫొటోస్ తీసుకెళ్తా అన్నారు, మరి ఎందుకు మూవీ అడుగుతానంటే, లేదు మీ అమ్మాయికి యాప్ట్ క్యారెక్టర్ ఉంది, ఒకే ఒక ఫిలిం చేసి వెళ్ళిపోమనంటే ఏం పర్లేదు, తర్వాత చదువుకోవచ్చు అంటే. సరే నా పిక్చర్లో చేశాను అది. దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ, సావిత్రి గారి లాస్ట్ మూవీ అది. ఇట్స్ మై చాలా లక్కీ ఆవిడతో యాక్ట్ చేయడం. అది జస్ట్ ఆవిడ డాటర్ క్యారెక్టరు, ఒక వీణ పట్టుకుని చేయాలన్నమాట. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే ఆయన విశ్వేశ్వరరావు గారు అంటే చిన్న చాప వేయడానికి కూడా ఆయన 10-15 టేక్స్ అలా తీసుకునేవారు. ఐ థాట్ అయ్యో బాబోయ్ ఈ పిక్చర్లో ఇంకా చేయకూడదు, ఇంకా మళ్ళీ పిక్చర్లో చదువుకి వెళ్ళిపోవాలి అనుకుని ఆ పిక్చర్లో చేయడం అయింది. బట్ అదే తర్వాత ఫొటోస్ అన్ని జంధ్యాల గారు, విశ్వనాథ్ గారు రాయల్లోకి వెళ్ళిపోయి సప్తపతి క్యారెక్టర్ చేయవలసింది. ఫోన్ చేసి అడిగారు, వెనకాల ఫోన్ నెంబర్ కూడా ఉంది, బట్ చేయలేదు. ఎందుకంటే అది డాన్స్ క్యారెక్టర్, నాకు డాన్స్ రాదు, అది మా డాడీ నేర్పించలేదు. డాన్స్ వద్దు, ఏం వద్దు, పెళ్లిళ్ళు అవ్వవు అనేసి చెప్పేవారు. ఏమో అలా అనుకునేవారు ఆ టైంలో. ఈ టైంలో ఇట్స్ డిఫరెంట్. అందుకే పెళ్లికి ముందు పెళ్లికి ముందు సంగీతాన్ని పెడుతున్నారు. అంటే ఖాళీగా ఉన్న టైంలో అప్పుడప్పుడు కమాన్ డాన్స్ అనగానే ఆవిడ వేస్తుంటది, ఇతను కొట్టేస్తుంటాడు, పాడుకుంటాడు అంతే. ఓకే హీరోయిన్ ఎన్ని సినిమాలు తీశారు? హీరోయిన్ అంటే ఎన్ని సినిమాలు తీస్తున్నారు టోటల్? 100 మూవీస్ చేశాను. 100 మూవీస్, తమిళ్, మలయాళం, కన్నడ, 4 లాంగ్వేజ్, ఆల్ లాంగ్వేజెస్, ఎక్కువ తెలుగు. ఓకే. సో అది చూసి ఈ అమ్మాయి డెఫినెట్ గా చేయాలి మన పిక్చర్ లో. ముద్దమందారం ఈవిడ చాలా చబ్బీగా ఉన్నారు, బాగుంటుంది అనేసి. ముద్దమందారం లాగా ఉండేవాడు, ఫేస్ కూడా అలాగే ఉండేది. ఆవిడ కూడా మంచి సాలిడ్ గా ఉండేది. తర్వాత 4 స్తంభాల ఆటకి కొద్దిగా చిక్కింది ఆవిడ. ఒక స్తంభం 4 స్తంభాలు చిక్కుతేనే బాగుంటారు. 4 స్తంభాలు ఒక స్తంభం ఇవిడి. కానీ వాళ్ళు ఇంకోటి తెలుసా రాసింది దీంట్లో, సినీ చరిత్ర, సినీ ఫీల్డ్ అనేది ఊబి లాంటిది. ఒకసారి కాలు పెట్టాం అనుకో బయటకు వచ్చే ప్రసక్తి పాసిబుల్ అంతే. సో ఇదైతే ఊబి కాదండి. సో ఇందులో నుంచి ఫస్ట్ కలర్ బాల్ నేను తీస్తానండి. అదే కలర్ బాల్ మీ ఇద్దరు తీయాలి. వేరే కలర్ పొరపాటున దీంట్లో వేయకూడదు, తీయకూడదు. ఓకే బ్లూ కలర్ బ్లూ. ఓకే రెడీయా మరి? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
సో డిఫికల్ట్. చాలా డిఫికల్ట్ గేమ్ అండి ఇది. అవునండి. 1 2 3 4 5 6 అంతే 6 జస్ట్ 12,000 పాయింట్స్. ఓకే, వెరీ గుడ్. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. ఏ రారా, నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాల. వెరీ గుడ్. ఎంత సెటప్ పూర్తయ్యేసరికి భానుచంద్ర గారు అన్న 23,000 పాయింట్స్, సీత గారు 21,000 పాయింట్స్, పూర్ణిమ గారు 15,000 పాయింట్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? కంటిన్యూగా 1 minute దానిపైన కూర్చుంటే 4,000 పాయింట్స్. ఎలా ఉంది అందరికి? స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. ఇదే ఇందాక చెప్పాను కదా, అదే ఇది. హాయ్ చెప్పండి అందరు దానికి. ఓకే, మరి ఇక్కడ ఒకే ఒక్క మగాడు ఇక్కడ ఎవరు ఉన్నారు ఈయన. కదా? మరి మీరు అందుకే కూడా ఆయన- ఉన్నారు. నో నో యూ. మీరు కూడా ఉన్నారు కదా. ఆ? మీరు నేను కూడా చెప్పేది ఉన్నారు దానిపైన ఆడేవాళ్ళు ఒకే ఒక మగాడు అంటే ఆయనే. ఓకే. అన్న మీరు అంటే నేను చివరికి ఎక్కుతాను ఎందుకంటే కొంచెం అంటే మీ ఇన్స్పిరేషన్ వీళ్ళకి కావాలి, లేకపోతే వాళ్ళు భయపడతారు దాన్ని. ఎందుకంటే ఇట్లాంటి దున్నపోతలు మీరు చాలా చూసుకుంటారు. రెడీ 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 స్టార్ట్ ద మ్యూజిక్. సూపర్. సీత డబుల్స్. అయ్యో మై గాడ్, ఐఎమ్ దేర్ నో. యువర్ సెల్ఫ్ యు నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. కాదు, అది మీ ఒక్కళ్ళకే అక్కడేమో ఫైరింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ కూర్చుంటే దీనికి పొగలు వచ్చేస్తుంది. అంటే అప్పట్లో ఒకే గుర్రం మీద హీరోయిన్ తీసుకెళ్ళేవాళ్ళు కదా పాత సినిమాల్లో. ఇప్పుడు ఈయన దున్నపోతు మీద తీసుకెళ్తారు. ఎలా? మీరు ఇట్టాగే ఇద్దరు చెన్నై వెళ్ళిపోతే బెటర్ ఏమో. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది యువతు యువతు యువతు. నీ కోకను సీతాకోక, నీ పలుకును చిలకల మూక, నీ చూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, వదులిమ్మంటూ బతిమాలాయి యువతు యువతు యువతు. అసలు యువతు యువతు యువతు. నీ నవ్వుల తెల్లదన
భానుచంద్ర గారు 4000 పాయింట్లు సంపాదించుకున్నారు. వెరీ గుడ్. సో సీత గారు మీరు ట్రై చేస్తారా? అయ్యో వాళ్ళకి ఆయన చేసిన తర్వాత మనకేం అంతేనంటారా? అంతే మీరు పూర్ణిమ అమ్మో అస్సలు అవ్వదండి. ఆయన గెలిచేశారు కదా ఇంకెందుకండి పడిపోతాం. ఎందుకంటే ఆయన చాలా సినిమాల్లో గుర్రాలు దూరారు. అదే మన దాని మీద కూర్చున్నా కూడా ఎక్కువసేపు కూర్చోలేము. అంటే అది కాదు, ఇప్పుడు మగవాడికైతే దున్నపోతు ఓకే, లేడీస్ దున్నపోతు ఎక్కడ కరెక్ట్ కదా? మరి వీళ్ళ కోసం బర్రెలు అని తెప్పిద్దామా? ఓకే, మీరు ట్రై చేస్తారా? నో. ఓకే, సో అయితే మరి దానికి బాయ్ చెప్పండి. బాయ్. బాయ్ దున్నపోతా. వెరీ గుడ్. సో దాని మీద కాస్కోనం ఆసుపత్రి పూర్తయ్యేసరికి భానుచంద్ర గారు 27,000 పాయింట్స్, సీత గారు 21,000 పాయింట్స్, పూర్ణిమ గారు 15,000 పాయింట్స్. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు లాస్ట్ రౌండ్. రెడీయా మరి? ఐటమ్ అని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. చినుకు ముత్యమైపోతుంటే, చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే, ఆకుచాటు పిండి తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, అందాల ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. తడియార్చుకోవాలి. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే,
ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే పుట్టింది కొండలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొమ్ముల్ని ముడిపెట్టింది ఓకే మరి 5 క్వశ్చన్స్ రెడీయా? సూపర్. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను మొట్టమొదటి చిత్రం దేశద్రోహులు డైరెక్ట్ చేసిన దాంట్లో అలీను అనంత్ ఇద్దరు కామెడీ క్యారెక్టర్స్ చేశారనమాట. అంటే నాకు విశ్వేశ్వరరావు వేరు, ఓకే, నువ్వు అనంత్ చేశారు. ఓకే, దాంట్లో నేను సిబిఐ ఆఫీసర్, నా అసిస్టెంట్స్ అనమాట. వీళ్ళు కామెడియన్స్ గా యాక్ట్ చేస్తుంటారు, బట్ ఇన్ ఫ్యాక్ట్ వాళ్ళ సినిమాలో వచ్చి సిబిఐ ఆఫీసర్స్ అనమాట. దాంట్లో రామారావు గారు, ఎన్టీ రామారావు గారు క్యారికేచర్ ఉన్నాడు వచ్చేసి, అతనికి సైకిల్ బెల్లు వినిపడినప్పుడల్లా రామారావు గారు పాట గుర్తుకొచ్చేసి ఆ పాట ఇదే ఆకుచాటు ఉపయోగిస్తే ఇదే పాట డాన్స్ చేస్తూ పాడతారనమాట. చాలా బాగా వర్కౌట్ అయింది అది. అంచేత ఐ రియలీ ఎంజాయ్డ్ ఆలిస్ పర్ఫార్మెన్స్. అలాగే రామారావు గారిని దించేసావయ్యా. ఆకుచాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకుచాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న, మరి రెడీయా? మరి రెడీ. ఫస్ట్ క్వశ్చన్, ఐటెం రాజా కోర్టుకు మొత్తం ఎన్ని జేబులు ఉన్నాయి? సీత గారు, సుప్రజ. 4. షూర్? కన్ఫర్మ్? 4. మీరు నా కోర్టుకు చూస్తున్నారు, ఈ కోర్టుకు కాదు. కాదు, ఏ కోర్టుకైనా సీత గారు నన్ను చూస్తున్నారు, ఈ కోర్టుకు కాదు. ఐటెం రాజా వేసుకొచ్చిన కోర్టు. షూర్? కన్ఫర్మ్? 4. రైట్ ఆన్సర్. ఆకుచాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే. ఓకే, సీత గారు, సుప్రజ 23,000 పాయింట్స్. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, ఐటెం రాజా నాల మీద ఉన్న నీళ్ళని ఎన్నిసార్లు హీరోయిన్ పైకి విసిరాడు? పూర్ణిమ గారు, మౌలిక. 2 times. 2 సార్లు? 2 సార్లు. షూర్? కన్ఫర్మ్? 2. రాంగ్ ఆన్సర్. 3 సార్లు. సో మీ దగ్గర నుంచి మేము 2,000 తీసుకుంటే పూర్ణిమ గారు, మౌలిక 13,000 పాయింట్స్. ఓకే, మరి థర్డ్ క్వశ్చన్, పాట మధ్యలో ఐటెం రాజా ఏ చేత్తో హ్యాట్ తీశాడు? పూర్ణిమ గారు, మౌలిక. రైట్ హ్యాండ్ తో. షూర్? కన్ఫర్మ్? రైట్ హ్యాండ్ తో. పూర్ణిమ గారు, మౌలిక అగైన్ రైట్ ఆన్సర్. ఓకే, మళ్ళీ 15,000 పాయింట్స్. ఫోర్త్ క్వశ్చన్, ఐటెం రాజా పాట మధ్యలో ఏ కాలు రాయి మీద పెట్టే? లెఫ్ట్ లెగ్. షూర్? కన్ఫర్మ్? డబుల్ కన్ఫర్మ్. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే, భానుచంద్ర గారు, అను 29,000 పాయింట్స్. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, పాట మొత్తంలో ఐటెం రాజా ఎన్నిసార్లు హీరోయిన్ కొంగులాగాడు? సీత గారు, సుప్రజ. 3 సార్లు. ఏంటి 3 times అది? కొంగులా. అవునా? షూర్? కన్ఫర్మ్? మీరు ఇంకా ఫేస్ లో ఏదో కొంచెం కన్ఫర్మేషన్. రీకలెక్టింగ్. ఎన్నిసార్లు చెప్పారు? షూర్? కన్ఫర్మ్? రైట్ ఆన్సర్. ఓకే, వెరీ గుడ్. సో సీత గారు, సుప్రజ 25,000 పాయింట్స్. ఐటెం రాజా పూర్తయ్యేసరికి పూర్ణిమ గారు 15,000 పాయింట్స్.
సీత గారు 25,000 పాయింట్స్, భానుచంద్ర గారు 29,000 పాయింట్స్, సిఎంఆర్ విశాఖ అలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి, ఈరోజు విన్నర్ కాట్రవల్లి భానుచంద్ర గారు. ఆయన అను ప్లీజ్ కమ్. ఓకే అన్న, మీరు 29,000 పాయింట్స్ గెలుచుకున్నారు. దానికి 9 టైమ్స్ ఎక్కువ ఇస్తాను. మీరు గెలుచుకున్నది 2,61,000 రూపీస్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ అందరికి. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకాయ్. రాణి రాణమ్మ, అవర్ పూర్ణిమ, ఇంగలేమ్మ. గుడ్ చేసా, వైజాగ్లో షూటింగ్ చేసా. ఎల్కేజీ కదా, నిక్కర్లు వేసుకున్నాను. ఎల్కేజీ భానుగారు ఆయన మామూలు మిషన్ ఏదో మింగేసినట్టుంది. మధ్యలోనా ఇద్దరు అమ్మాయిలతో. సో అమ్మ లేచిపోండి అమ్మా, ఆయన వస్తాడు లేకపోతే. This is too much here. కష్టం అండి, కష్టం. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.